Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. Yes, మీరు చూసిన టైటిల్ కరెక్టే. దట్ ఈస్ నాట్ మై బైక్. ఐఎమ్ రియలీ సారీ. అంటే అబద్ధం చెప్పినా నా ఏంది అని చెప్పేసి మొత్తం వెల్ డిస్కస్. బట్ యా, ఇప్పుడైతే ఫార్చునర్ తీసుకొని నేను సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా, ఎందుకంటే దీన్ని సర్వీస్కి ఇవ్వాలి. ఈ కార్ నా దగ్గరే ఉంది కొన్ని రోజుల నుంచి అండ్ సర్వీస్ టైం అయింది దీన్ని. సో సర్వీస్కి వెళ్తూనే మాట్లాడదాము ఏంది అసలు ఏమైంది స్టోరీ ఏంటని చెప్పేసి. Let's roll the intro. So what exactly happened? మీరు ఇన్ని రోజులు చూసిన R1 అంటే లాస్ట్ 2 వీడియోస్లో చూసిన R1, దట్ ఈస్ నాట్ మైన్. అది యాక్చువల్లీ బద్రీది అనమాట. సో హైదరాబాద్ నుంచి మేము బెంగళూరుకి వెళ్ళి బైక్ తీసుకొచ్చింది బద్రీ కోసమే. దట్ ఈస్ నాట్ మై బైక్. సో అబద్ధం చెప్పిన, నా సర్ప్రైజ్ ఉందని చెప్పిన ఏంటో వీడియోస్లో, అంటే లాస్ట్ 2 వీడియోస్ మీరు చూస్తే బాగానే వచ్చినాయి. దానికి రీచ్ కూడా 50K వచ్చినాయి దానికి. అండ్ మొన్న పోస్ట్ చేసిన వీడియోకి ఆల్మోస్ట్ 20K వచ్చినాయి. సో ఫేర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ నో దట్ ఈస్ మై బైక్, బట్ నో, దట్ ఈస్ నాట్ మై బైక్. అండ్ సర్ప్రైజ్ ఏంది, నేను స్ట్రీట్ ట్రిప్లు అమ్మేసిన తర్వాత బండి తీసుకోనని చెప్పిన కొంతమందికి. ఇన్స్టాగ్రామ్లో మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎవరైనా ఫాలో అయితే బైక్ కొంటున్నారు అంటే నో మోర్ బైక్స్ అని పెట్టిన. డిడ్ ఆషిక్ సాబు గెట్ R1 ఆర్ ఈజీ గెటింగ్ బైక్స్ ఆన్ రెంట్? No. Did Ashik Sabu buy a R1? Absolutely fucking yes. So I welcome you all to see my very own Yamaha YZF R1. So finally my baby is here. She is a 2010 R1 and yeah, ఆ బైక్ డిఫరెంట్, ఈ బైక్ డిఫరెంట్. ఆ బైక్ బద్రీది, ఈ బైక్ నాది. అండ్ ఈ బండి ఆల్మోస్ట్ వచ్చి 45 డేస్ అవుతుంది. కాకపోతే నేను రివీల్ చేయలేదు, ఎందుకంటే ఇది కొన్నప్పుడు కొంచెం రఫ్ షేప్లో ఉండే అనమాట. బ్లూ కలర్లో ఉండే, తర్వాత అవి చేంజ్డ్ ఇట్ టు బ్లాక్. అండ్ దీనిలో చాలా మోడిఫికేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. కస్టమ్ సీట్స్ ఉన్నాయి, LED ఇండికేటర్స్ ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. దిస్ టైల్ టైడీ. అండ్ దీంట్లో వచ్చేసి 2 brothers ఎగ్జాస్ట్ ఉంది. దిస్ ఈస్ వెరీ లౌడ్. ఆ ఆక్రా కన్నా 2 times లౌడ్ ఉంటుంది ఇది. అండ్ దీంట్లో పాప్స్ అండ్ బ్యాంగ్స్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. అంటే ట్యూన్ ఏం లేదు పాప్స్ అండ్ బ్యాంగ్స్ది, కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం పాప్స్ అండ్ బ్యాంగ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఎస్, సాబు స్పెక్ ప్లేట్స్. మీకు ఎవరికైనా ప్లేట్స్ కావాలంటే సాబు స్పెక్ మెసేజ్ చేయండి. లుక్స్ బ్యూటిఫుల్. అండ్ సినిమాటిక్ షార్ట్స్ మీరు చూసే ఉంటారు. సో దిస్ ఇస్ మై R1 అండ్ దాట్ ఇస్ బద్రీస్ R1. సో సాబు స్పెక్ బ్రాండింగ్ ఉంది, యమహాది బ్రాండింగ్ ఉంది, హనీకోమ్ సీట్ డిజైన్, కార్బన్ ఫైబర్ డిజైన్. దీనిలో కార్బన్ ఫైబర్ లోడింగ్స్ ఏం లేవు, బట్ వీ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ మై ప్రాపర్ డ్రీమ్ స్పెక్. మాఫియా స్పెక్ అంటారు కదా, అట్లుంది ఈ బండి. అట్లా చేపించిన నేను కొన్నప్పుడు. ఇట్ వాజ్ ఇన్ ప్రిటీ రఫ్ షేప్, మొత్తం రస్ట్ అయిపోయి ఉండే. బట్ యా, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ మేడ్ ఆఫ్ ఇట్. స్క్రాప్ నుంచి ఐ మేడ్ ఇట్ టు మాఫియా స్పెక్ అనుకోండి. సో నేను తీసినప్పుడు ఏంటంటే చాలా రస్టింగ్ ఉండే, ఇప్పుడు కూడా కొంచెం రస్టింగ్ ఉంది. పాత బోల్ట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ స్వాప్ అవుట్ చేసి కొత్తవి పెట్టాలి. కాకపోతే బోల్ట్స్ అవన్నీ ఆన్ ఆర్డర్, ఏది దొరకదు మనకి. అండ్ ఒక్కొక్క బోల్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఏంది 520 రూపీస్ అది ఒక్కొక్క బోల్ట్. సో యు నో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది 17,000 తిరిగింది, ఇది 27,000 తిరిగింది. సో దానికన్నా ఇది ఒక 10,000 ఎక్కువ తిరిగింది. కాకపోతే దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. దీంట్లో చైన్ మార్చాలి, టైర్స్ మార్చాలి, అండ్ రేడియేటర్ నుంచి కొంచెం కూలెంట్ లీక్ అవుతుంది. రేడియేటర్ నుంచి కాదు, దీనికి కూలెంట్ హోజ్ ఒకటి చిన్న లీక్ ఇస్తుంది అనమాట. అదొకటి ఇలా ఫిక్స్ చేయాలి. పెద్ద లీక్ ఏం లేదు, వీక్లీ ఒకసారి ఎప్పుడో ఒక 5-6 చుక్కలు అట్లా పడుతున్నాయి అనమాట. అది సార్ట్ చేయొచ్చు. దీనిలో అయితే ప్రస్తుతానికి ఇష్యూస్ ఏం లేవు. ఒక చైన్ ఒకటి మార్చాలి, చిన్నవి ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. యమహావి OEM స్టిక్కర్ తీసిన నేను, అండ్ ఇట్ టర్న్ అవుట్ రియలీ గుడ్. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, అసలు ఇది మనం ఎందుకు తీసుకున్నాం, ఇవన్నీ మాట్లాడదాము. బట్ యా, డామ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కెమెరాలో ఎక్కువ మాట్లాడకుండా విల్ గో ఆన్ అ రైడ్. అండ్ బండి సౌండ్ అవన్నీ వినిపిస్తాం మీకు. దిస్ సౌండ్స్ బ్యూటిఫుల్. దీన్ని యాక్చువల్ క్రాస్ ప్లేన్ సౌండ్ వస్తుంది దానికన్నా, ఎందుకంటే ఆక్రా కొంచెం సౌండ్ తక్కువ అనమాట. కాకపోతే దీనిది ఇట్స్ రియలీ గుడ్. కాకపోతే దానికన్నా ముందు ఒకసారి ఇండికేటర్స్ చెక్ చేయండి. ఇట్ ఈస్ వెరీ బ్రైట్. నైట్ అనుకుంటే కళ్ళు లిటరలీ బ్లైండ్ చేస్తుంది. అండ్ ముందు దీనికి ఫ్లష్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఇది కనిపించదు, కానీ ఇటు సైడ్ చూడండి.
అండ్ ఇందులో వైట్ లైట్స్ యాడ్ చేసిన నేను. ఇది కూడా మార్చాలి, ప్రస్తుతానికి ఇది హాలోజన్ ఉంది, అది కూడా ఎల్ఈడికి మార్చాలి. కాకపోతే నేను H7 అనమాట. సో నార్మల్ బ్రాండ్స్వి నాకు కావాల్సిన టైప్లో ఇంకా దొరకలేదు. సో ఐఎమ్ స్టిల్ ఆన్ ద సర్చ్. అది రాగానే మార్చేస్తా. బట్ ఆ సౌండ్ ఏనండి, యూ గైస్ విల్ లవ్ ఇట్. అంటే చాలామంది క్రాస్ ప్లేన్ సౌండ్ నచ్చదు, కానీ ఇట్ ఈస్ వెరీ లౌడ్ బ్రో. ఇంకా దీన్ని ఫుల్ సిస్టమ్ చేస్తే అంతే. ఇట్ హ్యాస్ అ స్లిప్ ఆన్ 2 బ్రదర్ ఎగ్జాస్ట్, 2 బ్రదర్ రేసింగ్ది. బట్ యా, లెట్స్ గో. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఏమేమి చేయించినా, ఎందుకు ఏమేమి చేపిలేదు ఇవన్నీ. సో ఈ బండి యాక్చువల్లీ నేను ముంబై నుంచి పికప్ చేసుకున్నాను అనమాట. మీ అందరు తెలుసు, స్ట్రీట్ ట్రిపుల్ అమ్మేసిన తర్వాత నేను ముంబైకి వెళ్ళాను. నా యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియదు, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను ముంబైకి వెళ్ళినట్టు. సో ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ మీ దేర్, వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ కోసం ఫాలో అవుతా అంటే అయిపోండి. బట్ యా, నేనైతే వెళ్ళి బండి పికప్ చేసుకున్నా. ఆల్మోస్ట్ డిసెంబర్ 23rd, 24th అలా తీసుకున్నట్టున్నా. 21st, 22nd నేను స్ట్రీట్ ట్రిపుల్ అమ్మేసిన. దాని నెక్స్ట్ డే వెళ్ళి బండి తీసేసుకున్నాను అనమాట. అండ్ ఈ బండి వచ్చినప్పుడు బ్లూ కలర్లో ఉండే, కొంచెం రఫ్ షేప్లో ఉండే. తర్వాత వి డిడ్ ఇట్ అప్ ఇన్ సాబు స్పెక్, వి వర్క్డ్ ఆన్ ఇట్. ఆల్మోస్ట్ కావాల్సిన స్పేర్స్ అన్నీ సోర్స్ చేసేసుకొని వెంటనే వి స్టార్టెడ్ ద బిల్డ్. యాక్చువల్లీ దీని వీడియోస్ కూడా నేను తీసిన, కాకపోతే ఏంటంటే కొన్ని రోజులకే బద్రి కూడా నేను R1 కొందాం అనుకుంటున్నాను అన్నాడు. సో ఇది అయిపోయే లోపల దాన్ని ఇంట్రడ్యూస్ చేయించి మీ అందరికీ చేద్దాం అనుకున్నా. మీరు రియలైజ్ అయితే ఎక్కడ నేను ఇది నా బండి అని మెన్షన్ చేయలేదు ఆ వీడియోస్లో. బట్ దిస్ ఇస్ మై R1. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా. ఇంజిన్ వైజ్ అంతా సేమ్, కాకపోతే దాంట్లో ఆక్రాపోవిచ్ ఎగ్జాస్ట్ ఉంది, దీంట్లో 2 బ్రదర్స్ ఉంది. అండ్ దిస్ ఫీల్స్ అ లిటిల్ బిట్ క్విక్కర్ ఫర్ మీ అట్లీస్ట్. అండ్ దాని హ్యాండ్లింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే దాని వర్టిస్టియన్ టైర్స్ దానికి సెట్ కాలేదు. సో దానికి పిరెలి చేంజ్ చేయాలి. దీంట్లో ప్రస్తుతానికి పిరెలి ఉన్నాయి కాబట్టి, కానీ చేంజ్ చేయాలి. దీస్ ఆర్ వెరీ ఓల్డ్ టైర్స్. సో ఆ టైర్స్ అవన్నీ మార్పియాలి దీంట్లో కూడా. బట్ R1 పర్ఫార్మెన్స్ మీరు ఎవరు ఇంకా చూడలేదు. దిస్ ఇస్ వన్ హెల్ ఆఫ్ అ మెషిన్. సో దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, A, స్టాండర్డ్ అండ్ B. అంటే 2A అనుకోండి, బండి ఆన్ చేసినప్పుడు స్టాండర్డ్లో ఉంటుంది, A and B ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ వాంట్ పుట్ ద పవర్ అండ్ వర్డ్స్, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే కాదు, నేను మీకు ఒక అందాజాలో చెప్పాలంటే స్టాండర్డ్ మోడ్ ఒక 130-140 horsepower పుష్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. A మోడ్ 182 మొత్తం పుష్ చేస్తున్నట్టు ఉంటుంది. B ఇస్ వెరీ డోసైల్, ఒక 100 bhp అలా పుష్ చేస్తున్నట్టు ఉంటుంది బైక్ అయితే. కానీ A మోడ్లో అసలు దీన్ని నడపలేము సిటీలో. ఇట్ ఈస్ వెరీ క్విక్. ఒక్కొక్క కూడా మనకి థ్రాటిల్లో ఇన్పుట్స్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ మోడ్లో పెట్టి. సరే బస్ దాటని అండి. నో టైం 126 వెళ్ళిపోయింది బండి. నేను సౌండ్ ఇంకా చాలా క్రిస్ప్ ఉంటుంది R1 కన్నా. కానీ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, మీ పికింగ్ అప్ ఈ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ దిస్ వాజ్ అ సర్ప్రైజ్ ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్. మీరు నా వీడియో అప్లోడింగ్ డేట్ చూస్తే చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో, ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ R1. అండ్ ఈ R1 పనులు ఇంకా అయిపోలేదు. మీరు చూడొచ్చు, ఇది బోల్ట్స్ లేవు దీంట్లో, కొత్త బోల్ట్స్ వేయాలి. ఆ బోల్ట్స్ దొరికితే లేవో తెలియదు అనమాట. సో అది ఎత్తుకోవాలి. ఇంకా కొంచెం బిజీ అయిపోయి నేను కూడా ఇవ్వండి అంత ఎక్కువ బయటికి తీయలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లవ్ ఇట్. అండ్ ఇప్పుడు ఆ R1ని కూడా తయారు చేస్తున్నాం, ఈ R1ని కూడా తయారు చేస్తున్నాం. కన్ఫ్యూజ్ కాకండి, 2 సపరేట్ బైక్స్, కంప్లీట్లీ 2 డిఫరెంట్ బైక్స్ అవి. అక్కడి నుంచే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే కొంతమంది మళ్ళీ అంటారు లేదు ఇది అదే బైక్, నువ్వు ఎగ్జాస్ట్ మార్చినావు, కలర్ మార్చినావు అని. నో, దట్ ఈస్ అ డిఫరెంట్ బైక్. దీంట్లో కార్బన్ పార్ట్స్ లేవు చూడండి. ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్లో R1ని కూడా చూపిస్తా. బట్ ఈ R1 ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఈ R1 నచ్చిందా, R1 నచ్చిందా కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. దిస్ ఇస్ మై డ్రీమ్ స్పెక్ అండ్ ఐఎమ్ బిల్డింగ్ ఇట్. ఇంకా చాలా ఉన్నది దీంట్లో వేసేది. వోటెక్స్ స్ప్రాకెట్స్ వేయాలి, వోటెక్స్ చైన్ వేయాలి. ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు సోర్స్ ఆల్ ద పార్ట్స్. మెకానికల్గా అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు. వచ్చిన వెంటనే బండి నేను సర్వీస్ చేసిన వీడియో కూడా మొత్తం ఉంది. కాకపోతే ఇదంతా దీని మధ్యలో ఐ డెంట్ వాంట్ టు పోస్ట్ ఇట్. మొత్తం క్లియర్ అయినాక పోస్ట్ చేద్దాం అనుకున్నా. సో ముందు బండి బ్లూ కలర్లో ఉండే, తీసుకొచ్చిన వెంటనే వి డిడ్ అ ప్రాపర్ సర్వీస్.
195 to 200 వరకు వెళ్తుందేమో. ఇప్పుడు మళ్ళీ బీ మోడ్కి వచ్చేసిన. సో మీ అందరికీ ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. మిర్రర్స్, చాలామంది మిర్రర్స్ మార్చేసేయండి అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ బండికి ఇవే మిర్రర్స్ సెట్ అవుతాయి, షార్ప్ మిర్రర్స్ ఈ బండికి సెట్ కావు. అండ్ చాలామంది ఏమన్నారంటే ఆ రిజోమావి వింగ్లెట్ మిర్రర్స్ ఉంటాయి కదా, అది పెట్టిమన్నారు. నాకు అది అంత నచ్చలేదు. రిజోమావి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ది స్టెల్త్ మిర్రర్స్ ఆర్ దోస్ వింగ్లెట్ మిర్రర్స్ నాకు అంత నచ్చలేదు. దే ఆర్ నాట్ ప్రాక్టికల్. నాకు ఏంటంటే రైడింగ్ చేసినప్పుడు వెనక కనిపించాలి 100%. అండ్ దాంట్లో చిన్న విజన్కి మనకేం కనిపించదు. దీనిలో క్విక్ షిఫ్టర్ లేదు, క్విక్ షిఫ్టర్ యాడ్ చేయాలి ఒకటి. చాలా మోడ్స్ చేస్తాను నేను ఈ బండిలో. అండ్ ఆల్రెడీ వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ దిస్. లైక్ నేను స్ట్రీట్ ట్రిపుల్లో 9 monthsలో ఎంత మోడిఫికేషన్ చేయలేదో ఈ బండి కూడా 20 daysలో అంత మోడిఫికేషన్ చేసిన. ఈ మోడ్ చూసుకుంటే చాలా డోసెల్ ఉంది ఈ మోడ్ కన్నా. అండ్ మీ అందరికీ ఒక నాన్ ఎలక్ట్రానిక్ బైక్ ఎలా నడిపేయాలో ఐ విల్ డూ అ వీడియో. ఇఫ్ యూ వాంట్ డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి ఆ వీడియో కావాలో అవుతో. అండ్ సినిమాటిక్స్ ఎలా ఉన్నాయో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. బద్రీ బండి రెడీ అయిన వెంటనే బద్రీ బండి పక్కన పెట్టి ఈ బండితో ఒక వీడియో తీద్దాం. ఇట్ విల్ లుక్ కూల్. అండ్ ఈ ఫ్యూయల్ క్యాప్ ఇది కనిపిస్తుంది కదా, దిస్ వాజ్ వెరీ మచ్ రస్టెడ్. దాని తర్వాత మళ్ళీ మనం దీన్ని మ్యాట్ బ్లాక్ చేసినాం. ఈ బండిలో చాలా పని ఉండే, సో ఐ టుక్ ఇట్ అప్, ఐ బిల్ట్ ఇట్. అండ్ చాలామంది ఏమంటారంటే మీరు మంచి R1 ఎత్తికి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఫైండింగ్ అ క్లీన్ R1 ఇస్ రియల్ పెయిన్ ఇన్ ద బట్. R1 అసలు మీకు దొరకడమే చాలా కష్టం. దాని మీదకి వెళ్ళి మళ్ళీ క్లీన్ అంటే చాలా కష్టం. వీళ్ళు ఎట్లా చూడండి, రియాక్షన్ చూడండి కార్లో ఉన్న వాళ్ళది. నేను కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటా, ఎందుకంటే ఐ వాంట్ దిస్ వీడియో టు బి అ లిటిల్ లాంగ్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఫ్రెండ్స్, కార్ క్లబ్ అంట. కాకపోతే ఈ బండి ఆ బండి కన్నా చాలా హీట్ అవుతుంది. యూ కాంట్ రైడ్ దిస్ బైక్ ఇన్ ద సిటీ. చాలా హీట్ అవుతుంది ఈ బండి దానికన్నా. అండ్ మీరు వినొచ్చు, ఫ్యాన్ ఆల్రెడీ రన్ అవుతుంది. డామ్ లుక్స్ స్వీట్ మ్యాన్ విత్ ద ఫ్లాష్ ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాపర్ డ్రీమ్ స్పెక్ చేస్తున్న దీన్ని. ప్లేట్ కొంచెం మూసిపోతుంది. యాక్చువల్లీ దీని ఒరిజినల్ ప్లేట్ ఎన్నుకుంది, కాకపోతే ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. అట్లా అని చెప్పి సాబో స్పెక్ ది ప్లేట్ పెట్టిన. బట్ యా, లుక్స్ క్లీన్. సో యా, ఇప్పుడైతే మనం వెళ్దాము. ఫార్చునర్కి వీల్స్ వస్తున్నాయి. సో వీ వాంట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, ఫార్చునర్ వీల్స్ ఎలా ఉన్నాయని చెప్పి. పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్ అయితే ఈ బండిలో ఏం లేవు. దీనిలో BMC ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ చెప్పినా కదా వెనక ఎగ్జాస్ట్ ఉంది. దీనికి 2 brothers రేసింగ్ది. దిస్ ఇస్ వెరీ నైస్. ఈ ఎగ్జాస్ట్ ఈ సౌండ్ నాకు చాలా నచ్చింది. ఆక్రాపోవిక్ కన్నా దీనిలో గ్రంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి వినండి, ఆ ప్రాపర్ క్రాస్ ప్లేన్ సౌండ్ వస్తుంది. స్టాండర్డ్ నుంచి లైక్ క్రేజీ బ్రో. మీరు జస్ట్ వెయిట్ చేయండి దీనిలో వీడియోస్ కోసము. యూ గైస్ విల్ లవ్ ద వీడియోస్. అండ్ ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీ పెరుగుతుంది. ఐ వాంట్ టు మేక్ ఇట్ టు 200K దిస్ ఇయర్. ప్రాపర్ కాంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. అట్లీస్ట్ వీక్లీ 3 videos. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు బీ కన్సిస్టెంట్ దిస్ ఇయర్. 2025 ఐ బిలీవ్ సరిగ్గా ఉంటే వీ కెన్ మేక్ ఇట్ 200K. షర్ట్ ఎగిరిపోతుంది భయ్యా. దీని లో ఎండ్ కొంచెం స్లాగ్ ఉంటుంది, ఎందుకంటే R1 ఎట్లా అంటే 6000 నుంచి 14,500 RPM వరకు గుంజుతూనే ఉంటుంది. కానీ 6 వరకు కొంచెం తక్కువ అనిపిస్తుంది మీకు పవర్. సో దానికి మనం ఏం చేయాలంటే ముందు ఒక -1 స్ప్రాకెట్ వేయాలి. నేను ట్రై చేస్తున్నా వోటెక్స్ ఫ్రంట్ -1 అండ్ బ్యాక్ +2 వేద్దామని. అప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్సిలరేషన్ పెరుగుతుంది కానీ టాప్ స్పీడ్ తగ్గిపోతుంది. సో అట్లీస్ట్ -1 ముందన్న వేయడానికి ట్రై చేస్తున్నా. దొరకాలి కదా ఇండియాలో, అదే బేసిక్ స్టాక్ GT చైన్స్, GT స్ప్రాకెట్స్ దొరుకుతున్నాయి.
ఒకవేళ ఏం దొరకకపోతే లాస్ట్ ఇంకా అదే చాయిస్ ఉంటుంది మనకి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఫైండ్ అ వోటెక్స్ చైన్ స్ప్రాకెట్ ఫర్ దిస్. అండ్ 5th గేర్లోనే 300 వెళ్తుంది ఈ బండి. ఇంకొక గేర్ మిగిలి ఉంటుంది మీకు. 6th గేర్లో 300 పెట్టుకొని క్రూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇప్పటికీ 270 క్లాక్ చేసిన ఈ బైక్లో ఒక హైవే మీద, నాట్ ఇన్ హైదరాబాద్. ఈ బండి నేను ముంబై నుంచి హైదరాబాద్కి బై రోడ్ తీసుకొని వచ్చిన. అండ్ వ్లాగ్ ఏం చేయలేదు, ఆ వ్లాగ్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకో నాకు అప్పుడు వ్లాగ్ చేయాలనిపించలేదు. సో మీ అందరికి తెలుసు బండి కొనేటప్పుడు నేను ఎక్కువ వ్లాగ్ చేయను, 20-30 వీడియోలు పెట్టి ఈ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా అని. ఐ డోంట్ లైక్ దట్. ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఎ క్లౌడ్. బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ మై బైక్. అండ్ ఒక్కసారి ఆ బైక్ ప్రాబబ్లీ ఇంకొక 15 డేస్లో రెడీ అయిపోతుంది. దాని స్టార్టర్ మోటార్ ఆల్రెడీ ఆర్డర్లో ఉంది, యూఎస్ నుంచి వస్తుందన్నమాట. వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్. సో అది అయిపోయి వచ్చిన తర్వాత ఆ బండి రెడీ చేద్దాము. దాని కలరింగ్ కూడా అవుతుంది. సో 2 బండ్లు పక్కన పక్కన వి గోనా మేక్ బంచ్ ఆఫ్ వీడియోస్ ఆన్ ఇట్. G-Wagon వీడియోస్, ఫార్చునర్, R1s బ్యాక్ టు బ్యాక్ విల్ బి అట్ ఇట్. అండ్ ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం నేను బద్రి కలిసి. ఐఎమ్ లవింగ్ ఇట్. సో ఈ బండి ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎట్లాంటి వీడియోస్ మీకు కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ యువర్ డ్రీమ్స్. అండ్ దిస్ ఇస్ బీన్ మై వాల్పేపర్ సిన్స్ 2012. మీకు ఒక ఫేస్బుక్ పోస్ట్ చూపిస్తా, నా ఫేస్బుక్ వాల్పేపర్ అనమాట. 2012లో నేను పోస్ట్ చేసిన దాన్ని. అబద్ధం చెప్పడానికి ఏం లేదు. ఈ మధ్య ఏంటంటే నేను ఇది ఎప్పటి నుంచో ఇది నా స్పోర్ట్స్ బైక్ అంటారు, చూస్తే ఆ బండి ఆ జనరేషన్ ఒక 1-2 months ముందు రిలీజ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దిస్ ఈస్ మై ప్రాపర్ డ్రీమ్ బైక్ చిన్నప్పటి నుంచి. అండ్ ఐ వాంటెడ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. అండ్ నేను ఎప్పుడు అనుకుంటుండే ఒక R1 తీసుకొని బ్లాక్ చేయాలని. తీసుకున్న వెంటనే ఇట్స్ డన్. సో ఐ గెస్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వీడియోస్. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను, బికాజ్ ఐ హ్యావ్ టు గో. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ when you don't feel like it. 12 years back choosna dream, it's completed now. And the next dream is this. And very soon, I'll make it happen. I promise.